సంసార సముద్రమును దాటాలంటే ఒక అచంచలమైన గురుభక్తి వల్ల ఆ పరమేశ్వరుని ప్రార్థించినందువల్లనే సాధ్యమవుతుంది. అందుకోసమే జగద్గురు శంకరాచార్యుల వారు ఒక శిష్యుడు వచ్చి ప్రశ్నించినప్పుడు ఉపదేశం చేస్తాడు. గురుదేవ, అపార సంసార సముద్ర మధ్య సమ్మజ్జతో మే శరణం కిమస్తి గురు కృపాలో కృపయా వదయేత విశ్వేశ పాదాంభుజ దీర్ఘనౌక. గురుదేవ, ఈ అపారమైనటువంటి సంసార సముద్రాన్ని దాటాలంటే ఏమైనా ఉపాయం ఉన్నదా గురుదేవా అని ప్రశ్నించినప్పుడు అప్పుడు గురుదేవులు ఉపదేశం చేస్తారు. నైనా విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌక అపార సంసార సముద్ర మధ్య సమ్మజ్జతో మే శరణం కిమస్తి గురు కృపాలో కృపయా వదయిత విశ్వేశ పాదాంబుజ దీర్ఘనౌక. గురు కృపను పొందినటువంటి వారులు ఆ పరమేశ్వరుని యొక్క పాదపద్మలు యందు మనసును పెట్టుకొని ఉన్నటువంటి పుణ్యపురుషులు అవలీలగా ఈ సంసార సముద్రాన్ని దాటి తీరుతారన్నారు జగద్గురు శంకరాచార్యుల వారు. అందుకోసము ఈ సంసార సముద్రమునకు పునాది మూలము ఏది అంటే మాయా. ఆ మాయ ఈ సంసార సముద్రంలో మాటి మాటికి పుట్టుచున్నాడు అంటే కారణం ఏదంటే మాయా. అందుకోసం ఆలస్యం హి మనుష్యానాం శరీరస్థో మహారిపు. ఈ శరీరంలో ఒక దొంగ ఉన్నాడు, ఒక మోసగాడు ఉన్నాడు, ఒక దుర్జనుడు ఉన్నాడు. వారు ఎవరంటే అతని పేరు ఏం పేరంటే సోమరి. సోమరి వారు ఉన్నారు. ఆ సోమరి పోతున్నాడు. ఆలస్యం హి మనుష్యానాం, ఆలస్యం చేస్తుంటారు. మాటి మాటికి ధ్యానం చేసుకోండి అంటే ఆ నిద్రలో మునుగుతారు. కొంచెం అన్నం తక్కువ తినండి అంటే కొంచెం ఎక్కువ తింటారు. నాలుక దాసులై. మన శరీరంలో ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒక మిత్రుడు ఉన్నాడు, ఒక శత్రువు ఉన్నాడు. మిత్రుడు పొట్ట, నాలుక శత్రువు. అందుకోసము ఈ నాలుకను కొంచెము వశం చేసుకుంటే ఈ నాలుక నీకు మిత్రుడు అవుతాడు. ఈ నాలుకను చెప్పినట్టింటివా ఈ నాలుక నీకు శత్రువు అవుతాడు. అందుకోసమే ఈ నాలుక తింటనే ఉంటుంది. యుగాల వరకు ఎంత తిన్నా దీనికి తృప్తి లేదు. ఇది తింటుండగా మిత్రుడైనటువంటి పొట్ట వెంటనే నీకు అలారం రోగిస్తుంది. మిత్రమా ఇంక వెయ్యబోక, నా కడుపు నిండింది చాలు అంటుంది. ఎట్ట తెలుసు అంటే ప్రథమ తేపు వస్తుంది తెలియకుండా. అప్పుడు ఇంక నిండిపోయింది చాలు. వాళ్ళు ఉత్తములు. వాళ్ళు రెండోసారి తేపు వచ్చినప్పుడు తింటే వాళ్ళు మధ్యములు, కొంచెం నయం. ఇక మూడోసారి తేపు వచ్చిన తింటే ఇంక వాళ్ళ అధములు, వాళ్ళకు ఆరోగ్యము బాగుండదు. వాళ్ళు చనిపోయిన శవములతో సమానము. మానవాకారమును చనిపోయినారు వాళ్ళు, ఉన్న చనిపోయిన వాళ్ళతో సమానమే వాళ్ళు. కానీ రోగగ్రస్తులై ఊకే చనిపోయిన శవాల మాదిరి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, తిరుగుతున్నారంటే ఉన్నారు, ఏడుస్తూ చావలేక బ్రతకలేక బాధపడుతూ ఉంటారు వాళ్ళు. ఈ విధంగా అందుకోసమే నాలుకకు ఎప్పుడు దాసులు కాకూడదు. పొట్ట చెప్పినట్టు తినాలే కానీ నాలుక చెప్పినట్టు వినకూడదు. ధర్మం చెప్పినట్టు, గురువు శాస్త్రాలు పురాణాలు చెప్పినట్టు ఎవరు ఆచరిస్తుంటారో వాళ్ళకు ఆరోగ్యము సిద్ధిస్తుంది, ఆనందము సిద్ధిస్తుంది, మోక్షం అరచేతిలో ఉంటుంది ఆ పుణ్యపురుషులకు. ఇది సత్యం. క్షేమానం సర్వదుఃఖానాం ఆపదాం కోశముత్తమం బీజం సంసార వృక్షానాం ప్రజ్ఞామాంద్యం విచింతయేతు అని మన మహర్షులు వర్ణించినారు. ఈ సంసారమునకు మూలము ఏది? పుట్టడము చావడము. ఈ సంసారమునకు ఈ జీవుడు పుట్టడానికి చావటానికి కారణమేమి? బీజం సంసార వృక్షానాం ప్రజ్ఞామాంద్యం విచింతయేతు. ప్రజ్ఞ నశించుట, ప్రజ్ఞ లేనందువల్ల అనగా సోమరితనము. సీమానం సర్వదుఃఖానాం ఆపదాం కోశముత్తమం. ఆపదములకు, సమస్త దుఃఖములకు సీమానం సర్వదుఃఖానాం ఆపదాం కోశముత్తమం. బీజం సంసార వృక్షాన ప్రజ్ఞామాంద్యం విచింతయేత్.
అందుకోసము మహర్షులంతా కూడా సీమానం సర్వదుఃఖానం ఆపదం కోశముత్తమం, ఈ సమస్త దుఃఖములకు కోశాగారము. ఇప్పుడు ధనాగారం ఉంటుంది కదా, ధనాన్ని పెట్టుతాం కదా. ఒక ధాన్యాగారం అంటే ధాన్యాన్ని పెడతాం కదా. అట్నే దుఃఖమునకు ధనాగారం, ఏ దుఃఖమునకు నిలయం ఏదంటే సోమరితనము అని మహర్షులు చెప్పినారు. సీమానం సర్వదుఃఖానాం ఆపదాం కోశముత్తమం బీజం సంసార వృక్షానాం ప్రజ్ఞామాంద్యం విచింతయేతు. ఈ సంసారమున వృక్షమునకు బీజం ఏదంటే సోమరితనము. ఈ సోమరితనాన్ని మీరు అంకురమును యోగాగ్ని వల్ల, ధ్యానాగ్ని వల్ల దాన్ని ఇంకా పుట్టకుండా దాని అంకురాన్ని అంతరింప చేసినారంటే ఇంకా జన్మ ఉండదు. ఈ జన్మలోనే మీరు కైవల్యాన్ని పొందుతారు, ఇంకా జన్మ అనేది ఉండదు. అనగా మీరు సంకల్పాలన్నీ కూడా త్యజించుకొని సదా నీ మనసు పరమేశ్వరుని నిమగ్నం, మనసుని పరమేశ్వరుని పాదపద్మలందు పెట్టేసి పరమాత్మ ధ్యానంలో నిమగ్నం అయితిరా, మీ మనస్సును కాల్చిన గింజలాది అవుతుంది. కాల్చిన వేగిన గింజ మొలక ఎత్తలేదు. వేగన గింజ ఎలా మొలకలు ఎత్తుతున్నాయో అట్నే మీ మనసు పరమేశ్వరుని యొక్క పాదపద్మల యందు మనసు పెట్టి సదా మీరు పరమేశ్వర ధ్యానంలో నిమగ్నమైనప్పుడు యోగా ఎట్లా పెనంపైనటువంటి ఏగిన గింజ ఎట్లా మొలక ఎత్తలేదో, ధ్యానాగ్నిలో వేలినటువంటి మనసు మళ్ళా జన్మ ఎత్తలేదు. ఈ జీవుడు ధ్యానాగ్నిలో నిమగ్నుడైనటువంటి పుణ్యపురుషుడైన జీవాత్ముడు మళ్ళీ జన్మ పొందలేడు. అంటే ఏగిన గింజ మొలక ఎత్తలేదు కదా, ఏగిన గింజలు మొలక ఎత్తుతున్నాయి కదా. పరమాత్మ ధ్యానంలో నిమగ్నుడైనటువంటి పుణ్యపురుషుడు ఇంకా జన్మ ఎత్తడు, అంటే కైవల్యాన్ని పొంది తీరుతాడు, ఈ జన్మలోనే తరిస్తాడు. అందుకోసమే మీరు పరమేశ్వరుని ధ్యానిస్తూ ఎప్పుడు కూడా 4 గంటలకు లేచేసి 3 గంటలకే ముందుగా లేచేసి ఇంకా ముందుగా పండుకొని కొంచెం ముందుగా లేచేసి ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ సదా తైలధార వలె పరమేశ్వరుని ధ్యానిస్తూ ఎప్పుడు జపధ్యానాదులు చేసుకుంటూ మీరు కైవల్యాన్ని పొందాలని కోరుతూ ఓం తత్సత్.